పాత్రికేయులకు మరియు మీడియా మిత్రులకు నా నమస్కారములు. నేను పొలంనేరు అగ్నిమాపక కేంద్రంలో హెడ్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఉదయం సుమారు 4:55 సమయంలో ఆర్ఎన్ హరికృష్ణ గారు ఒక కేంద్రంలో ఫోన్ చేసి ఈ విధంగా తమ ఇంటి వద్ద ఉన్నటువంటి ఒంటరి మహిళ ఇంటిలో గ్యాస్ బ్లాస్ట్ జరిగినట్లు సమాచారం ఇచ్చారు. మంటలు ఎక్కువగా ఉన్నాయి, వెంటనే రావాల్సిందిగా తెలపడమైంది. మా పెద్ద వెహికల్ ఆ సందులలో రాలేదు కనుక చిన్న వెహికల్తో రమ్మని కోరడమైంది. మేము హుటాహుటిన స్పందించి నేను కే మణి ఫైర్మెన్ ఇద్దరు కలిసి రిస్ట్ బుల్లెట్, మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రిస్ట్ బుల్లెట్ సహాయంతో CO2 ఎక్స్టింగ్విషర్ తీసుకొని మేము వెంటనే ఆ ప్రమాద స్థలంకు చేరుకోవడం జరిగింది. అక్కడ వెళ్ళి చూడంగా ప్రజలు కొద్దిగా యాక్టివేట్ అయ్యి వాళ్ళు కొంతవరకు ముందర వరకు మండుతున్నటువంటి వాటిపైన నీళ్లు చల్లి ఆర్పుతున్నారు. లోపల ఇంకా గ్యాస్ లీకేజ్ అవుతున్నది. మరియు బ్లాస్ట్ అయినటువంటి కిచెన్లో కూడా వాటి మంటలు చెలరేగుతుండగా మేము CO2 ఉపయోగించి వాటిని మంటలను పూర్తిగా ఆర్పివేయడం జరిగింది. మరియు గ్యాస్ లీకేజీని అరికట్టి గ్యాస్ సిలిండర్ను బయట తీసుకొచ్చి ఓపెన్ ఏరియాలో పెట్టడం జరిగింది. ఆ ప్రమాదంలో వృద్ధురాలు మునిలక్ష్మమ్మ వారు 25 సంవత్సరాల వయసు కలిగినారు. వారు ఒంటరి మహిళగా జీవిస్తున్నారు. ఆ ఇంట్లో ఆవిడికి ఇంజురీస్, బర్నింగ్ ఇంజురీస్ మొత్తము అవడంతో ఆవిడ ఒంటిపైన ఉన్న బట్టలు కాలిపోవడము, తల వెంట్రుకలు కాలిపోవడము, ఆవిడ ఒక అపస్మారక స్థితిలో ఉన్నటువంటి ఆవిడను మేము కాపాడి ఆవిడని ప్రజలు అంబులెన్స్కి అప్పటికే ఫోన్ చేసి ఉన్నారు. అంబులెన్స్ వారు రావగానే వారిని అంబులెన్స్లో ఎక్కించి ప్రథమ చికిత్స నిమిత్తము ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఈ ప్రమాదంలో నేను అంటే నా పేరు సుమన్ ప్లస్ కే మణి ఫైర్మెన్ కేంద్రాధికారి వారు పాల్గొన్నారు. పై విషయాలను మీడియా ముఖంగా తెలియపరుస్తాను. నమస్కారం.